మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని పెద్దలన్నారు. ఆ పెద్దలు సంపాదించిన ఆస్తుల కోసం వారసులు కొట్టుకోవడం నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అటువంటి వారసుల ఆస్తి గొడవ ఇది. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం ముగ్గురు అన్నదమ్ముల మధ్య వివాదం. అన్న చనిపోగా ఇద్దరు తమ్ముళ్లు ఒకటే. అన్న ఉంటున్న తండ్రి ఆస్తిలో కొంత భాగం తమది అని చెప్పుకుంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నది ఆరోపణ. ఒంగోలుకు చెందిన వెంకట సుబ్బమ్మ, ఆమె కుమారుడు హరికుమార్లు వారసత్వంగా ఇచ్చిన ఇంటిలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిపై తమకు హక్కు ఉందని హరికుమార్ బాబాయ్, వారి కుటుంబ సభ్యులు వాదిస్తూ గత 13 సంవత్సరాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక బాబాయ్ భార్య ఒంగోలు పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తుండటంతో వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నామని, తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని హరికుమార్, వెంకట సుబ్బమ్మలు మీడియా ముందు వాపోయారు. తమకు ఈ ఇల్లే జీవనాధారమని, ఇంటిని అద్దెకి ఇస్తే వారిని బెదిరించి ఖాళీ చేయించారని, ఇంటి ముందు అక్రమంగా గోడ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, అయినా తమ బంధువులు శోభన్, సుమన్లు పదే పదే తమపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని, ఈ విషయమై గతంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. శోభన్ బాబు, సుమన్, వెంకటరమణ, మహాలక్ష్మిల వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ బాబాయ్ భార్య ఎస్ఐ కావడంతో తమపై గంజాయి కేసు పెడతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని, తమ ఆస్తి తమకు దక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు వెంకట సుబ్బమ్మ అండి. మేము ఈ ఇంట్లో గత 40 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇది మా మామగారి ద్వారా వచ్చిన ఇల్లు మాకు. మా మామగారు చనిపోయిన తర్వాత మా మూడో మరిది, రెండో మరిది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్రెస్ట్ వీడినామా పెట్టుకొని మమ్మల్ని ప్రతిరోజు బెదిరిస్తున్నాడు. 13 సంవత్సరాల నుంచి ఇలానే బాధపడుతున్నాం మేము. నిన్న 17వ తారీఖు వచ్చి ఇల్లు పగలగొడతానని చెప్పేసి ఆ రోడ్డు మీద కొంచెం పగలగొట్టాడు కాలువ దగ్గర. ఈరోజు వచ్చేసి గోడలు కట్టుకుంటున్నాడు. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అంటే తగాదాకు వస్తున్నాడు. ఇద్దరం మేము చేసుకోలేక ఇక్కడ పనులు రెంట్కి ఇచ్చాము. ఇద్దరిని ఖాళీ చేయించాడు. ఇప్పుడు మూడో వాళ్ళని కూడా ఖాళీ చేయించాలని చూస్తున్నాడండి. అబ్బాయితో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సుమను, శోభన్ బాబు వాళ్ళ భార్య 2 టౌన్లో ఎస్ఐగా ఉంటుందని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని మేము కోర్టును కూడా ఆశ్రయించాము. ఆ కోర్టు కూడా పోలీసులకి ఎలాంటి ఇది చెప్పలేదు. అయినా ఈ అబ్బాయి వచ్చి బెదిరిస్తున్నాడు మమ్మల్ని. ఈరోజు కూడా గోల్ చేసిపోయాడు పొద్దున. మేము 100కి ఫోన్ చేశాము. మేము ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి టిఫిన్ పెట్టుకుంటా వస్తున్నామండి. ఇప్పుడు టిఫిన్ పని చేయలేక వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి మేము పక్కకి వెళ్ళాము. మాకు అదే ఆ షాపే జీవనాధారం. ఆ బాడిగకు వచ్చే వాళ్ళని కూడా పంపించేస్తున్నాడు. మాకు జరగటం కూడా చాలా కష్టంగా ఉంది. మాకు న్యాయం చేయండి. శోభన్ బాబు, సుమను, వెంకటరమణ, మహాలక్ష్మి వీళ్ళ నలుగురితో మాకు చాలా కష్టంగా ఉందండి. మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు వీళ్ళ గురించి ప్రాణహాని కూడా ఉంది.
ఇదివరకు ఒకసారి కూడా ఎస్పీ గారికి కూడా పెట్టాము, అయినా ఏం ఇది కాలేదు. ఇప్పుడు మాకే మీరు న్యాయం చేయండి. నాకు 65 ఏళ్ళు వస్తున్నాయి, నేను ఏం పని చేయలేకపోతున్నాను, మాకు బతుకు తెరువు కావాలి. ఇది కూడా ఖాళీ చేయించేస్తున్నాడు, మేము ఎలా బతకాలి? మాకు న్యాయం చేయండి. నా పేరు తోమాటి హరికుమార్ అండి. ఈమె మా అమ్మగారు. మా అమ్మ మేమే ఉంటాము. మా నాన్నగారు చనిపోయి 11 ఏళ్ళు అవుతుంది. మా తాతయ్యకి 4 సంతానం అయితే లాస్ట్ శోభన అనే అతను వాళ్ళ భార్య 2 టౌన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అన్రిజిస్టర్డ్ వీలునామా తీసుకొని వాళ్ళు మమ్మల్ని చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము వాళ్ళ బాధలు తట్టుకోలేక హైకోర్టు నుంచి మేము తెచ్చుకున్నాము. రిట్ పిటిషన్ తెచ్చుకున్నాము. ఇది తెచ్చుకున్నామన్న ఇదితోటి అక్కడ ఉండే ఏఎస్ఐయో ఎస్ఐయో రమణ అనే ఆమె ఇంకా బాగా పగబట్టి వాళ్ళ భర్త అయిన తోమాటి శోభన్ బాబు మరియు మా రెండవ బాబాయ్ సుమను తేజ, రెండో బాబాయ్ వాళ్ళ కొడుకులు సుమను తేజ వాళ్ళిద్దరూ కలిసి మా మీదకి గొడవకు వస్తున్నారు. అదేమంటే తంతున్నారు. ఆ లెక్కన గోడలు కట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మా పిన్ని స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుంది. మీ ఇష్టం, మేము ఎన్ని కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెడతాము, ఏమనుకుంటున్నారో ఏమో అని మా మీద గంజాయి కేసులు అవి పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. మాకు న్యాయం చేయండి. ఎప్పుడైనా మేము ఎవరికైనా రెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద గొడవ పట్టాలు, వాళ్ళని తిట్టాలు కొట్టాలు. ఈ శోభన్ బాబు సుమను వీళ్ళిద్దరు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. మాకు వాళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది. నా పేరు కుప్పా జయరామ్ శెట్టి. నేను ఈ షాపు లూజీకి తీసుకున్న తర్వాత అతను శోభన్ బాబు అని అతను వచ్చి ఇది లీగల్ కేసులో ఉంది, అడుగు కోర్టు గొడవలో ఉంది, కోర్టు గొడవలో కనుక ఉన్నప్పుడు నువ్వు తీసుకున్నావంటే మాత్రం కేసులు అవుతాయి, గొడవలు అవుతాయి, నువ్వు తీసుకోబాగని చెప్పి నాకు చెప్పాడు సార్. ఓనర్లు అడిగితే ఏమీ లేవని చెప్పారు. సరే అతను వచ్చి ఉండమంటేనేమో వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేమో గోడలు కట్టాలి అని చెప్పి కట్టేసేస్తున్నాడు. ఇక మేము షాప్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. గోడ కట్టేటప్పుడు లేదు సార్. ఇక్కడ గుంట తవ్వినప్పుడు మాత్రం ఏమన్నా వచ్చి గుంట తవ్వి ఇది మా హద్దు అని చెప్పి బేల్దారు వాళ్ళు వచ్చి శోభన్ బాబు వచ్చి గుంట తవ్వాడు సార్. పొద్దున్నే శోభను సుమను ఇద్దరు వచ్చారు, గుంట తవ్వారు. నేను వచ్చేటప్పటికి ఏడదాకా హద్దు ఉందని చెప్పి రాళ్ళు అయిన దించారు. అప్పుడు నేను ఏడే ఉన్నాను. వీళ్ళని పిలిపించినప్పుడు గొమ్ముకి వెళ్ళిపోయారు. ఇక నేను ఇప్పుడు పని కాదు కదా అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళతో గొడవ పడ్డారంట కట్టబాగానే. ఇంకా డ్రాప్ అయితేనే సరే మీరు తెచ్చుకుని మాట్లాడిన తర్వాత నా దగ్గర చెప్పండి అని చెప్పి ఓనర్తో చెప్పాను నేను.